శుభములు కలుగు నీకు. అమ్మమ్మ అంటే నువ్వా లొట్టి? ఓ, నువ్వు అమ్మమ్మ అని పిలిచావా? నేను అమ్మ అయ్యో అని అరుస్తున్నావని పరిగెత్తుకుంటూ వచ్చాను. సంబంధం లేకుండా అబద్ధాలు చెప్తున్నావని అర్థమైపోతుంది. నిజం చెప్పు. అంటే అమ్మమ్మనే పిలిచావు, కాకపోతే నువ్వు రెడీ అయ్యాక ఒక్కసారి చూద్దాం అనిపించింది. ఎందుకలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళి అమ్మమ్మని పంపిస్తే వచ్చి పిన్నీసులు పెడుతుంది కదా అని. ఓ, చీరకి పిన్నులు పెట్టుకుంటున్నావా? ఇక వెళ్తావా? పిన్ను పెట్టడానికి మీ అమ్మమ్మ రావాలా? వచ్చిన వాడితో పెట్టించుకోలేవా? ఏంటి, నువ్వు పెడతావా? ఏ, నేను పెట్టకూడదా? కూడదు. వెళ్ళి అమ్మమ్మని పిలువు. పిలవను. మీ అమ్మమ్మ కింద పనులు పురమాయిస్తుంది. ఆ పనులన్నీ వదిలేసి నీకు పిన్నులు పెట్టడానికి వస్తుందా? ఇదిగో లొట్టి, ఆటలాడుకు. వెళ్ళు. నేను వెళ్తాను, కానీ ఆ అమ్మమ్మ రాదు. నువ్వు రోజంతా పిన్ను పెట్టుకుంటూ ఇక్కడే ఉండు. అబ్బా, సరే రా, వచ్చి పిన్నీస్ పెట్టు. అది నిన్న తల్లో పువ్వు పెట్టిన వాణ్ణి ఇవాళ చీరకి పిన్నీస్ పెట్టలేనా? ఈ ముసలి ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదా? ఎంతసేపు తయారవుతుందో ఏంటో. నిన్నటి వరకు నేనా, నేను చూసాకేలేనా, నిన్నెలా కలిసేనాదను మనసే వీడినదే తెలిసే. రెండు కళ్ళు నన్ను లాగేసాయే, ఊపిరాపేసాయే. ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే. అబ్బా, ఏంటి, గుచ్చుకుందా? సారీ. ఆట పట్టించా. కింద ఒక జంటని కలిపే ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ ఈ జంట కలిపే దారులు ఏర్పాటు చేసుకుంటున్నారన్నమాట. ఉరుము లేని నీలి మేఘమా, ఉరకలేసి దూకే వాయు వేగమా, ఉసురు పోసి తీసి దివ్య రాగమా, ఊరించే అబ్బా, గుచ్చుకుందా? బాగా. అయితే మొగుణ్ణి బ్లేమ్ చేయబోయినందుకు పనిష్మెంట్ దొరికేసిందనమాట. దొరుకుతుంది. పెళ్ళాంకి మొగుడు దొరికితే అప్పుడు దొరుకుతుంది అసలైన పనిష్మెంట్. అబ్బో, ఇద్దరూ మంచి జోరు మీద ఉన్నారు. అయినా నువ్వు గుచ్చకుండా ఏ పని చేయలేవా? మొన్న రోజ్ ఫ్లవర్ ఇస్తూ గుచ్చుకునేలా చేసావు, ఇప్పుడు పిన్నిస్ పెడుతూ గుచ్చావు. అలవాట్లేని పని కదా. రోజు నీ చీరకి ఇలా పిన్నిస్ పెడుతూ ఉంటే అదే అలవాటైపోతుంది. రోజు ఎందుకిలా శారీ కడతారు? నార్మల్ గా కడతా, లేదంటే చుడిదార్ వేసుకుంటా. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటావు. ఈరోజు నువ్వు చాలా చాలా బాగున్నావు. అచ్చం మా అమ్మలాగున్నావు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇక్కడే ఉండిపోయేలా ఉన్నారు. ఇదిగో పిల్లలు, లోపలికి రావచ్చా? ఏ ముసలి రా. ఏ ముసలి, ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకునేంత పనేం జరిగిపోవట్లేదులే గాని కళ్ళు తెరువు. ఓహో, ఇక్కడ ఏమీ జరగట్లేదా? ఒరే మనవడా, నువ్వు కింద ఉండి ఏర్పాట్లు చూసుకోమంటే నువ్విక్కడేం చేస్తున్నావురా? అది చీర పిన్నిసు. అర్థమైందిలే. నానమ్మ గారు, మీరిలా వేరే ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి, కొంచెం ఇబ్బందిగా ఉంది.
ఇదిగోండి పిన్నిస్, మీరే పెట్టండి మీ మనవరాలకి. ఏ ముసలి, ఏంటి అలా చూస్తున్నావు? పిన్నిస్ పెట్టు. ఈ మోగ మనసుల ప్రేమ కథలు ఎన్ని చూసుంటాను. అటు తిరుగు. రేయ్, ఏంట్రా ఇది? మగాళ్ళు మీరిద్దరూ చేయాల్సిన నేరంలోకి ఆడదాన్ని నన్ను కూడా లాగుతున్నారు. ఏ లాగితే ఏమైందమ్మా? నువ్వు నా కన్న తల్లివే కదా. నా కోసం ఒకరిని కిడ్నాప్ చేయడానికి ఈ కొంచెం కష్టపడలేవమ్మా? రేయ్, నీ డ్రామా డైలాగులు ఆపరా. మీ నాన్నెక్కడ్రా? పొద్దునే కూలీ పనికి వెళ్ళినట్టు వాణ్ణెవరినో కిడ్నాప్ చేసుకొస్తానని పొద్దుననగా వెళ్ళాడు. వెళ్ళి ఈయనే కిడ్నాప్ అయినట్టున్నాడు. ఆహా, నీ మొగుడి మీద నీకు ఎంత కోపం ఉందమ్మా? తీర్చుకోలేని కోపం తీరని శాపంలాంటిదిరా కుమారా. అదిగో నాన్నొచ్చాడు. మాస్క్ వేసుకో, మాస్క్ వేసుకో. రేయ్ దిగరా. బాగుంది బాగుంది. దిగు. రేయ్ దింపరా, దింపు. అలాగే. నువ్వు కూడా వెళ్ళి దింపు. నానా, రేయ్ వర్షాలతో పెరవద్దురా. రేయ్ శేఖర్, రేయ్ నీ కన్ను తండ్రినిరా నేను. వరసలతో పిలవద్దన్నావు కదా. ఓకే ఓకే, అర్థమైంది. ఆయన బియ్యం బస్తాను వెనకేసుకొచ్చినంత ఈజీగా వీణెలా తెచ్చావు నాన్న? వాడి చేతిలో చూసావుగా ఐస్ క్రీము, వాడి పర్సనాలిటీ చూసావుగా ఆయిల్ డ్రమ్ము, వాడు పచ్చి తిండిపోతూ స్కూల్కి పోతుంటే ఐస్ క్రీమ్ ఆశ చూపించి బండికిచ్చుకొచ్చాడు. ఇంతకీ వీడెవరు పిల్లాడండి? వరుసలు వద్దన్నాను కదే. సరేరా, ఎవరి కొడుకో చెప్పురా దిక్కుమల్ల వేదవా. ఇది కిడ్నాప్ కాబట్టి కంట్రోల్ చేసుకుంటాను. వీడు పురోహితుడు కొడుకు. వీడు రేయ్, నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతావేంట్రా? నువ్వు తప్పిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ నాన్నకి ఎవరు సమాధానం చెప్పేది? ఏయ్ అరవద్దు. నాకు కానీ కోపం వస్తే శాపం పెట్టేస్తాను. నా పిలకలో బోలెడు పవర్ ఉందని మా అమ్మ చెప్పిందిరా. దెబ్బకి పెళ్ళికి పనికి రాకుండా పోతావు. అయ్యో వద్దు బుజ్జి స్వామి, నా కొడుక్కి పెళ్ళవ్వాలని నిన్ను తీసుకొచ్చాం. వరుసలొద్దు. నువ్వు ఉండవయ్యా ఎరి సచ్చినోడా. ఇక్కడ ఈ పిల్ల పంతులు నా పిల్లోడికి శాపం పెడతానంటుంటే ఉస్సు బుస్సు అంటావేంటి? సైలెంట్గా ఉండు. ఈ పిల్ల పంతుల్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. చాక్లెట్ దా 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 దా. ఇలాంటి తిండిపోతుని కిడ్నాప్ అంటే ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఏయ్ నోటికొచ్చింది వాక్కండి. నాకు కోపం వచ్చిందంటే శాపం పెట్టేస్తాను. శంకర్గిరి మాన్యాలు పట్టిస్తా. నువ్వు శాపాలు పెట్టద్దు. 1 గంట సేపు మేము చెప్పినట్టు విని చాలు.
గంట సేపు గ్యాప్ లేకుండా చాక్లెట్స్ ఇస్తారా మరి? ఓ ఇదిగో, దీని నిండా చాక్లెట్స్ ఉన్నాయి. నీకు ఆయాసం వచ్చే వరకు తినొచ్చు. ఓ అలాగే. కానీ నీ బాక్స్ నీకు ఇవ్వాలంటే కొంచెం నీ కాళ్ళు చేతులు మేము కట్టేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి. అలాగే కట్టేసుకోండి. కానీ ఒక కండిషన్. ఏంటి? ఒక చెయ్యి నోరు తప్ప అన్నీ కట్టేసుకోండి. అలాగే, ఇది పట్టుకో. ఇది తీసుకురా. బాబు, ఇప్పుడు నువ్వు ఆ చాక్లెట్ కవర్ని పక్కన పడేసి ఒక్కసారి భయంగా చూసావనుకో, ఒక్క ఫోటో తీసుకుంటాను. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదూ? నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు కదూ? మరి ఈ చాక్లెట్లు ఇవన్నీ మా అమ్మ నాన్న సినిమాలు చూస్తూ నేను సైలెంట్గా ఉండడం కోసం అలవాటు చేసిందే. చాలా మంచి అలవాటు. సరే, నువ్వు ఆ డబ్బా ఖాళీ చేసే పనిలో ఉండు, మేము మా పనిలో ఉంటాం. అస్సలు అరవద్దు, అరిస్తే నోరు కట్టేస్తాం. అరవను. మీరు నోరు కట్టేస్తే నేను చాక్లెట్లు ఎలా తిన్ను? కరెక్టే. వద్దు 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 వద్దులే. రే, నువ్వు పిల్లాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అయ్యా, వచ్చేస్తున్నానయ్యా. ఎక్కడికి వచ్చేస్తావు? నీ కొడుకు దగ్గరకా? వాడి దగ్గరికి ఎందుకు వెళ్తానయ్యా? వాడు స్కూల్కి వెళ్ళాడుగా. లేదుగా, స్కూల్కు వెళుతున్న పిల్లవాడిని మేము కిడ్నాప్ చేశాంగా. అయ్యో, కిడ్నాపా? ఎవరయ్యా మీరు? నీ ఫోన్కి ఒక ఫోటో వచ్చింది, చూసుకో. అయ్యో, నా కొడుకుని కిడ్నాప్ చేయడం ఏమిట్రా? పెండాలు ఎరుగుతూనే అబ్బలాగే దిగబడ్డాడు కొడుకు కూడా. సేమ్ బ్లడ్. శాపనార్థాలు నాకెందుకు, కానీ ముందు నేను చెప్పేది విను. ఏం చెప్తావురా? అయినా నా దగ్గర ఏముంటుందిరా, దర్బల కట్ట తప్ప. రేయ్, నీ దగ్గర ఉన్నదానితోనే మాకు అవసరం. ఏమిటి దర్బల కట్ట? చెప్పేది విను. నువ్వు ఇప్పుడు అరుంధతి ఇంటికి నిశ్చితార్థానికి వెళుతున్నావు కదా? అవును. అక్కడ మేం చెప్పేది చెప్పినట్టు చేయాలి. ఏం చెయ్యాలి? అరుంధతి కూతురు జాతకం చూసి మీ అమ్మాయి నష్ట జాతకురాలని చెప్పాలి. తనని చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతారని చెప్పాలి. చెప్పకపోతే నీ కొడుకు చచ్చిపోతాడు. బాయ్. ఏం చేసైనా ఇప్పుడు నా కొడుకుని కాపాడుకోవాలి. అబ్బబ్బా నాన్న, నీ బ్రెయినే బ్రెయిన్ నాన్న. నువ్వు పురోహితుడి కొడుకుని కిడ్నాప్ చేస్తున్నావంటే నువ్వన్నీ పనికిమాలిన ప్లాన్లు వేస్తున్నావని తిట్టుకున్నాను నాన్న. అదే అంటే రేఖ నష్టజాతకురాలని చెప్పేస్తే తర్వాత రేఖను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. అప్పుడు నేను హీరోలా ముందుకెళ్ళి రేఖ నీకు నేనున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటాను. దాంతో రేఖ కృతజ్ఞతతో అలా వచ్చి నా ఊళ్ళో వాలిపోతుంది. అప్పుడు నేను రేఖ. నాన్న, కళ్ళ తర్వాత కందుగానే ముందెళ్ళి ఆ బుల్లిభూతానికి కాపలాకాయ్. నేను నిశ్చితార్థానికి వెళ్ళి అంతా గమనిస్తూ ఉంటాను. నిశ్చితార్థం నిలిచిపోగానే ఫోన్ చేస్తాను. అలాగే నాన్న.
ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దామా నవ్వేద్దాం. నమస్కారం అమ్మా. వికీ, అమ్మా జయసింహ గారు వాళ్ళు బయలుదేరారో లేదో కనుక్కున్నావా? ఇప్పుడే మాట్లాడానమ్మా. వాళ్ళు బయలుదేరి 10 నిమిషాలైంది. ఇంకో 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. మరి పురోహితుడు? ఆయన కూడా బయలుదేరిపోయారటమ్మా. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. అమ్మా అరుంధతి, మీరు అదృష్టవంతులు. మీకు వజ్రం లాంటి కొడుకు, రత్నం లాంటి కోడలు దొరికారు. మీ కూతురు పెళ్లి వీళ్లే ఏ లోటు లేకుండా గొప్పగా జరిపించేస్తారు. చూసావా అరుంధతి, ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ అదే మాట అంటున్నారు. నీ మాట వృధా పోలేదు అరుంధతి. రేఖని రెడీ చేశారో లేదో? అయిపోయింది. 2 నిమిషాల్లో కిందకొచ్చేస్తుంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేస్తుంది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, వెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అమ్మా మగ పెళ్లి వాళ్ళు వచ్చేశారు. పదండి. అరుంధతి గారు,
మా తరపున ఆడవాళ్ళు ఎవరూ లేరు. అందుకే మాకు బాగా తెలిసిన మా స్కూల్ స్టాఫ్నే మా బంధువులుగా ఇక్కడికి తీసుకొని వచ్చాం. భలేవారే అన్నయ్య గారు. మీకు బంధువులే లేరని ఎందుకు అనుకోవాలి? ఈ పెళ్లి సంబంధం అనుకున్నప్పుడే మన బంధుత్వం కలిసిపోయింది. మీరు ఒక్క మాట చెప్తే మన వాళ్ళనే మీ ఇంటికి పంపించేదాన్ని, మిమ్మల్ని ఇలా కిందకి దిగనిచ్చేదాన్ని కాదు. కిందున్నా పైనున్నా నేను మనిషిగానే ఉంటాను. నేను మానవత్వానికి ముందు స్థానం ఇస్తాను. అందుకే నా తరఫున మా మంచి కోరుకునే వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. కానీ చరణ్, మీ మంచి కోరుకునే వాళ్ళు మా మంచి కూడా కోరుకోవాలి కదా. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి. దీని తర్వాత మనిద్దరం సగం భార్య భర్తలం అయిపోతాం. తడుగు.